హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రీ సబ్జెక్ట్ ఫర్ ఆల్ పీపుల్. సో చాలామంది ఏం చేస్తున్నారంటే నిఫ్టీలో లైక్ జెరోదా అంటే ఈ డిమాట్ అకౌంట్స్లో డబ్బులు పెట్టేసి ట్రేడ్ చేస్తున్నారు వితౌట్ నాలెడ్జ్. సో వితౌట్ నాలెడ్జ్ అంటే మళ్ళీ వాళ్ళకు కూడా ఏంటంటే ఎక్కడ నేర్చుకోవాలో కూడా తెలియదు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎక్కడ నేర్చుకోవాలా, కోర్స్ ఏమన్నా మళ్ళీ డబ్బులు చాలా పెట్టాలి కదా అనే ఉద్దేశంలో ఉంటారు. సో దట్స్ వై ఇండియన్ మార్కెట్ విఐపి గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఐఎమ్ గివింగ్ యూ ఫ్రీ సబ్జెక్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే మీకు కొన్ని పాయింట్స్ తెలవాలి, బ్లైండ్గా వెళ్ళిపోదు ట్రేడింగ్లో. కొన్ని పాయింట్స్ తెలవాలి. ఏంటిది అసలు ఇండెక్స్ అంటే ఏంటిది, అసలు స్టాక్ మార్కెట్ని ఎవరు మూవ్ చేస్తున్నారు, ఆప్షన్ చైన్ ఏంటిది, సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ ఏంటిది, మార్కెట్ మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలా, ఏ టైంలో మూవ్ అవుతుంది, ఏంటిది ఇండికేటర్స్ ఏంటివి, ఇవన్నీ కూడా కొన్ని తెలవాలా మనకి. సో తెలిస్తే ఏమైతే అంటే మనకి ఆ మూమెంటం తెలిస్తే మనం ప్రాపర్గా ఎంట్రీ తీసుకొని సేఫ్ సైడ్లో ఉండొచ్చు. సో దట్స్ వై ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఫ్రీ సబ్జెక్ట్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఇన్ ఇండియన్ మార్కెట్ విఐపి గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఫారెక్స్ గురించి కాదు నేను మాట్లాడేది, ఇండియన్ మార్కెట్ గురించి మాత్రమే. ఓకే, ఫ్రీ వీడియోస్ మీకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఆ రికార్డెడ్ వీడియోస్ మీకు షేర్ చేస్తాను నేను. టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఎవరైతే విఐపి గ్రూప్లో ఉంటారో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోయి మీరు లైక్ యూ కెన్ వాచ్ ద వీడియోస్. ఓకే, ఇవాళ చూసుకుంటే నిఫ్టీ లైవ్ ట్రేడింగ్లో వి క్యాప్చర్డ్ ఆల్మోస్ట్ 30 పాయింట్స్ క్యాప్చర్ చేసినాము. అండ్ చాలామంది డౌట్ ఉంటుంది, ఎక్స్పైరీ ట్రేడ్స్ ఇస్తామా అని. ఎక్స్పైరీ ట్రేడ్స్ కూడా ఇస్తాను నేను. ఓకే, సో లాస్ట్ వీక్ మీకు యూ కెన్ సీ దట్ ఇన్ ద వీడియో ఆల్సో. 9 రూపీస్ సెన్స్ 9 రూపీస్ ఆల్మోస్ట్ 66 రూపీస్కి వెళ్ళింది. గుర్తుపెట్టుకొని ఎక్స్పైరీ ట్రేడ్స్ అనేది కూడా రిస్కీ లెవెల్ ఉంటుంది. లిమిటెడ్ రిస్క్ చేయాలా, టార్గెట్ హై ఉంటుంది, ఒక ప్రాపర్ జోన్లో తీసుకోవాలా. అండ్ ఎవ్రీ ఎక్స్పైరీ నాడు మనకి మూమెంటం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా సేఫ్ సైడ్లో ఉండాలా. బిఫోర్ యూ హ్యావ్ టు లెర్న్ ది సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకే, సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఈవెన్ స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయినా కానీ సో డేస్ మీకు ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ మీరు సెల్ఫ్ ట్రేడింగ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అండ్ చాలా సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.